ఆర్టీసీ సంస్థ అప్పుల కుప్పగా మారటానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని ఐఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజిరెడ్డి ఆరోపించారు. మాజీ మంత్రి హరీష్ రావు ఇప్పుడు కార్మికుల పక్షాన ఉన్నామంటూ కుట్రలు చేస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో ఆర్టీసీ కార్మికులు 55 రోజులు సమ్మె చేస్తే ప్రభుత్వంలో విలీనం చేస్తామని నమ్మించి మోసం చేశారని చెప్పారు. కార్మికుల పక్షాన ప్రభుత్వంతో చర్చలు కొనసాగుతున్నాయని 2 రోజుల్లోనే సమ్మెకు పరిష్కారం లభిస్తుందని అన్నారు ఐఎన్టీయూసీ నాయకులు. అన్ని యూనియన్లు కలిసి 32 సమస్యలు ప్రభుత్వ దృష్టి తీసుకుపోవడం జరిగింది. అందులో ప్రధానంగా 29 అంశాల మీద వాళ్ళకు మాకేమి లేవు అని పరిష్కరించవలసినని చెప్పినారు. ఒకటి ఆర్టీసీల్లో గతంలో ఈరోజు మాట్లాడుతున్నటువంటి హరీష్ రావు కానీ గత ప్రభుత్వం కానీ వాళ్ళు సిగ్గు లేకుండా మాట్లాడుతారు. 55 రోజులు సమ్మె చేస్తే ఏం చేసిరు? ఆ రోజున మీరు విలీనం చేస్తాం ప్రభుత్వంలో ఆర్టీసీ అని చెప్పేసి గవర్నర్ దగ్గర పెట్టి అక్కడ బిల్లు అమలు కాదని చెప్పి పారిపోయారు. మీరు ఆ రోజు ఉన్నటువంటి పెండింగ్ ఉన్నటువంటి సమస్యలని ఒక్కొక్కటిగా మీరంతా అప్పుల కుప్పగా చేసుకొని పోతే కూడా ఒక్కొక్కటిగా మా ప్రభుత్వం వచ్చి పరిష్కారం చేయడం జరిగింది. గత 2 సంవత్సరాల నుంచి ఆర్టీసీ విలీనం ప్రక్రియ ఆలస్యం అయినప్పటికీ కూడా ఉద్యోగులకు 1వ తారీఖునే జీతం వేస్తున్నాం. ప్రభుత్వం ఏర్పడంగానే గతంలో పెండింగ్ ఉన్న 2017 పిఆర్సీ క్లియర్ చేశాము. పెండింగ్ డిఏ లేకుండా కూడా క్లియర్ చేసినాం. 2013లో పెండింగ్ లో ఉన్నటువంటి బాండ్స్ కూడా క్లియర్ చేసినాం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఈ రోజు 12,500 కోట్లు ఉన్న పిఎస్ బకాయిలను కూడా 600 కోట్లకు తగ్గించినాం. కార్మికులకు అన్యాయం జరుగుతున్నప్పుడు మాత్రం మనం గవర్నమెంట్ ఎదిరియడానికి కూడా వెనుకకు రావద్దని చెప్పి మాకు చెప్పడం వలన మేము సమ్మెకు నిన్న నుంచే సమ్మెకు మద్దతు ఇస్తూ సమ్మెలో పాల్గొంటా ఉన్నాం. మా తరఫున డిమాండ్లు కూడా మేము గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాం, మేనేజ్మెంట్ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. మేము 2 విషయాలు అడిగినాం. గవర్నమెంట్ ఏం చేసేవి ఉన్నాయి, మేనేజ్మెంట్ ఏం చేయాలి అని మీకు అన్ని రిపోర్ట్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ చేయాల్సింది విలీనం చేయాల్సింది ఆర్టీసీని, అదేవిధంగా లేకపోతే యూనియన్ ఇవ్వాల్సింది. అదేవిధంగా వీళ్ళు ఇంకా పెద్ద విషయాలు ఏంటంటే అమౌంట్ ఏదైతే 3,50,00,000 అయితే ఇప్పుడు మహిళా స్కీమ్ ఇస్తున్నారో దాన్ని 4 కోట్లకు ఇస్తే మంత్లీ 450 కోట్లు ఇస్తే మాకు కొంచెం వెసులుబాటు ఉంటుంది. వేస్తున్నారు కానీ దానివల్ల కొంచెం ఇబ్బంది ఏంటంటే తక్కువ అమౌంట్ ఇవ్వడం వలన కొన్ని ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి.